హే గాయ్స్, వెల్కమ్ టు లక్ష్మీస్ కిచెన్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి చాలా టేస్టీగా ఇంకా హెల్తీగా ఉండే రాగి ఇడ్లీలు అండి. చాలా బాగుంటాయి, మీరు తప్పకుండా ట్రై చేయండి. సో మరి లేట్ చేయకుండా మన రాగి ఇడ్లీస్కి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఇంకా ప్రాసెస్ మనం అయితే నెక్స్ట్ చూసేద్దాం. ఫ్రెండ్స్, రాగి ఇడ్లీకి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి మినప్పప్పు. మేము ఈ గ్లాస్లో ఉన్న హ్యాండ్లో ఉన్న గ్లాస్తో మేము మినప్పప్పు తీసుకున్నాం. ఇంత క్వాంటిటీ ఆఫ్ మినప్పప్పు తీసుకొని ఒక 4 hours నానబెట్టుకున్నాం మేము. ఇది ఇలా సాఫ్ట్గా అయిపోతాయి, ఇట్లా అనగానే విరిగిపోతాయి. ఇంత అయ్యే వరకు నానబెట్టుకోండి. 4 to 5 hours పడుతుంది అంతే. నెక్స్ట్ మేము కొద్దిగా సన్నగా పట్టించాము రాగులని. ఇంత ఇలా పట్టించాము మేము. ఇలా పట్టించిన రాగి ఇంత క్వాంటిటీ తీసుకున్నాం ఈ గ్లాస్తో. ఇవి మన మెయిన్ ఇంగ్రీడియంట్స్. నెక్స్ట్ అయితే మనం ప్రాసెస్ చూసేద్దాం. మీరు ఫస్ట్ ఏం చేయాలంటే ఈ రాగి రవ్వ ఉంది కదా, దీన్ని కాస్త దూరగా వేయించుకోవాలి. లైట్గా ఇలా లైట్గా వేయించుకోండి మీరు, కొద్దిగా లైట్గా. మనకి ఇడ్లీ అనేది కాస్త పచ్చిగా రాకుండా ఉంటుంది. సో ఇలా వేయించుకోండి లైట్గా. ఒక 5 minutes సరిపోతుంది ఈజీగా. ఇలా ఒక 5 minutes పాటు వేయించుకున్న తర్వాత దీన్ని అయితే కంప్లీట్గా కూల్ అవ్వనివ్వండి. మనం వేయించుకున్న రాగి రవ్వ చల్లారుతూ ఉంటుంది. ఈలోపు మనం ఈ నానబెట్టుకున్న మినపప్పు ఉంది కదా, దీన్ని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇడ్లీకి మనం ఎలా అయితే దీన్ని పేస్ట్ లాగా చేసుకుంటామో అదే విధంగా దీన్ని అయితే మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మిక్సీ చేసుకోండి. అలానే రావాలి, సేమ్ యాజ్ టీజ్గా ఇలా గ్రైండ్ చేసుకోవాలి మీరు. ఇలా రావాలి మీకు కన్సిస్టెన్సీ, కనిపిస్తుంది కదా, ఇలా రావాలి. వన్స్ ఇలా వచ్చాక మీరైతే వేరే బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. ఇలా వేరే బౌల్లోకి నానబెట్టుకున్న మినప్పప్పు గ్రైండ్ చేసుకున్నాం కదా, అది ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం వేయించి పెట్టుకున్న రవ్వ ఉంది కదా, అది కూడా యాడ్ చేసేసుకోండి. యాడ్ చేసేసుకొని కావలసినంత వాటర్ వేస్తూ ఇడ్లీ కన్సిస్టెన్సీకి తీసుకురండి. ఈ విధంగా మిక్స్ చేసేసుకొని పెట్టేసుకోండి. ఇలా రావాలి మీకు కన్సిస్టెన్సీ, కనిపిస్తుంది కదా. ఇలా వచ్చాక దీనిపైన ఒక క్యాప్ పెట్టేసి ఓవర్ నైట్ ఫర్మెంట్ చేయండి. ఓవర్ నైట్ ఒక 8 hours ఫర్మెంట్ చేశాక చూసినట్టయితే మన పిండి అయితే బాగా పులిసిపోయిందండి. ఇడ్లీ పిండి చూడండి, చాలా బాగా పులిసిపోయింది. ఇప్పుడు దీన్ని ఒకసారి మిక్స్ చేసుకోండి. ఇలా బాగా మిక్స్ చేసుకొని మీకు కావాల్సినంత సాల్ట్ యాడ్ చేసుకోండి. ఒకసారి టేస్ట్ చేయండి. సాల్ట్ యాడ్ చేశాక మీకు సాల్ట్ సరిపోయింది అంటే పర్లేదు, లేకపోతే ఇంకాస్త యాడ్ చేసుకోవచ్చు. ఇలా సాల్ట్ యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని ఇంకా ఇడ్లీ పెట్టేసుకోవడమే, అంతే. సింపుల్ అండ్ ఈజీ, టేస్టీ, హెల్తీ. తప్పకుండా ట్రై చేయండి. ఇలా ఇడ్లీ పాత్రలోకి పెట్టేసుకోండి. మరి ఇది రాగి కదా, ఇది కుక్ అవుతుందా లేదా అనే డౌట్ అయితే మీరు పడకండి. ఎందుకంటే దీన్ని మనం ఓవర్ నైట్ ఫర్మెంట్ చేసాం, ఇది బాగా నానిపోయి ఉంటుంది. ఇంకా మనం దీన్ని వేయించాం కదా, టేస్ట్ బాగుంటుంది. మొత్తానికైతే చాలా బాగా కూడా కుక్ అవుతాయి. ఒక 20 minutes వరకు బాగా స్టీమ్ చేసుకున్నాం మన రాగి ఇడ్లీస్ని. ఇవైతే బాగా కుక్ అయ్యాయి, చాలా బాగా కుక్ అయ్యాయండి. ఇప్పుడు వీటిని అయితే తీసేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి వేసేసుకోవడమే. ఫ్రెండ్స్, మన రాగి ఇడ్లీస్ని అయితే సర్వింగ్ ప్లేట్లోకి అయితే సర్వ్ చేసేసుకున్నాం. చాలా ప్లఫీగా వచ్చాయి. వీటి కాంబినేషన్కి మేము పల్లి ఇంకా పుట్నాల చట్నీ చేసుకున్నాం, ప్లస్ టొమాటో చట్నీ కూడా. ఈ కాంబినేషన్లో వీటిని తింటే మాత్రం అద్దిరిపోద్ది. తప్పకుండా ట్రై చేయండి. చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చాయో, మీరే చూడండి. చాలా సాఫ్ట్గా ప్లఫీగా ఉన్నాయి చూడండి. ఇలా పెట్టుకొని తింటే అద్దిరిపోద్ది. తప్పకుండా ట్రై చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. లక్ష్మీస్ కిచెన్.